ఆరోపణలు చేశారు. ఆర్టీఐ ఆధారాలతో మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే నడుస్తుందని పేర్కొంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. హాల్లో భద్రతా ప్రమాణాలు లేకపోతే ప్రమాదాలకు అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఎస్ మాల్లో జరిగినటువంటి అవినీతి గురించి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ధనదాహానికి ఆయన ఏం చేసినాడు, ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగింది, దాని మీద పూర్తిగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎస్ఎస్ మాల్ అనేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి యాక్ట్ పెడితే క్లియర్గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదేమంటే పాయింట్ నెంబర్ 1 ఈ ఎస్ఎస్ మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అపోజిషన్ లీడర్, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పక్ష నాయకుడిగా నువ్వు చెయ్యి. మాడెం సుధాకర్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేస్తావు. ఇదేమి అంటే వీడికి రాలేవా ఎస్ఎస్ మాల్ కాడికి? ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి రిపోర్టుకు పంపిమన్నాడు. ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ ఇచ్చిన ఆఫీసర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, నువ్వు కానీ ఏమేమి అవినీతి ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి. ఆ రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న దగ్గర ఒక నిజాయితీ ఉందన్నా, నీకు తెలియని నిజాయితీ అన్నాడు. ఏందయ్యా ఆయన దగ్గర ఏం నిజాయితీ ఉంది అన్నా? ఒక ఇష్యూలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ లెక్క తీసుకునేందుకే సపోర్ట్ ఉంటాడన్నా. అది అన్యాయమైంది కానీ, దొంగది కానీ, అది ఏదన్నా కానీ రాచమల్లు ప్రసాద్ దగ్గర ఒక్క నిజాయితీ ఉంది అంటే నేను అప్పుడు అడిగిన. అందుకే నా మార్చి స్కూల్లో మాట్లాడడం అంటే అయినా నేను లోతు చెప్పకూడదున్నా. ఒక ఇష్యూలో పొట్లం పడితే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ రాదు బయటికి. ఇప్పుడు కూడా ఎస్ఎస్ మాల్లో పడింటుంది కాబట్టి అతని వాయిస్ బయటికి రాదు. నేను చెప్పలే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నీకు ఒక